నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఉదయకాలమే పరిశుద్ధ ఆత్మదేవుడు తన మాటల చేత మనల్ని ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, నేనున్నానని చెప్పి ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే మన జీవిత యాత్రలో ఆయన మనకు ముందుగా ఉండాలి, ఆయన మనం నడిపించాలి. ఆయన చేత మనం నడిపించబడే వారంగా ఉన్నప్పుడు మనం పక్కకు తొలగిపోవండి. మన పాదం ఎక్కడా తొట్టిల్లకుండా ఆయన మార్గంలో చక్కగా నడిపించబడతాం. అందుకే ఉదయకాలం ఈ మాటలు రిసీవ్ చేసుకోండి, ఆ ప్రకారంగా మంచి తీర్మానం తీసుకోండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము తప్పకుండా చేయబోతుంది. చదువుకుందాం ఈ ఉదయకాలం. ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, ప్రతి బంధకం నుంచి విడిపించే దేవుడు. నీ సమాధానం లేని స్థితిలో, ధైర్యం కోల్పోయిన స్థితిలో, నువ్వు భయపడే స్థితిలో కూడా ఆయనకు మొరపెట్టినప్పుడు అద్భుతమైన తన సమాధానం ఇచ్చి, అద్భుతమైన తన కృపను చూపి నీకు ధైర్యం ఇచ్చే దేవుడు, నిన్ను ముందుకు నడిపించే దేవుడు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో కలవరపడుతున్నావో, ఏ విషయంలో నా జీవితంలో ఇది పోయేది ఎలాగా, నా జీవితంలో ఇందులోంచి నేను లేచేది ఎప్పుడు అని అనుకొని కృంగిపోతున్నావేమో, ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువుకి ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, బయటికి తీసుకొచ్చి నిన్ను మరలా దీవించే దేవుడు. చూడండి, బంధింపబడిన పౌలును శీలను వాళ్ళని ఎవ్వరూ విడిపించలేదు, కానీ వారు ఎవ్వరి వైపు చూడలేదు. కానీ చెరసాల నాయకుడిని పాదాలు పట్టుకొని బతిమాడలేదు. అయ్యా మమ్మల్ని విడిపించని ఏ ఒక్కరిని అడగలేదండి. మధ్యరాత్రి వేళ ప్రభు నామంలో వారు స్తుతించి మొరపెట్టారు, ప్రభువును ఘనపరిచారు. ఆ స్థితిలో కూడా ప్రభు నాకు ఎందుకు ఇలా చేస్తావు, నా పరిస్థితి ఏంటి ఇలాగా, ఈ నావును ప్రకటిస్తుంటే ఈ సమస్య ఏంటి, ఈ దెబ్బలేంటి, ఈ శోధన ఏంటి, ఈ అవమానం ఏంటి అని అడగలేదు. కానీ ప్రభు నామంలో వారు స్తుతించి ఆరాధించి మొరపెట్టారు. అద్భుతమైన విడుదల, పరిశుద్ధాత్మ ప్రభావం అక్కడ కమ్ముకోవడం, వారి చేతులకున్న సంఖ్యలు విడిపోవడం, చెరసాల బద్దలు కావడం, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ప్రభు అక్కడ గొప్ప కార్యం జరిగించారు. ఎందుకు అంటే వారు ఎవ్వరిని అడగలేదు, ప్రభు వైపు చూశారు. ప్రభు నామంలో మొరపెట్టడం ద్వారా దేవుడు వారికి అందరికీ విడుదల కలిగించాడు. ఈరోజు ఎవ్వరి వైపు చూసినా నీకు విడుదల ఉండదు, ఎవ్వరి వైపు చూసినా నీకు సమాధానం ఉండదు, ఎవ్వరి వైపు చూసినా నీకు ధైర్యం కలగదు. ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపు చూడు. ఆయనకే మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాడు, విడిపిస్తాడు, విమోచన కలిగిస్తాడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ మాట ఈరోజు నీకు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమాధానం చేత నడిపించు. రక్షణ లేని వారికి రక్షణ కలిగి, స్వస్థత కలిగించి, విడుదల కలిగించి, ప్రతి ఒక్కరికి నేను బంధించబడిన ప్రతి వారికి విడుదల కలిగించి, నీ గొప్ప రక్షణ సమాధానంతో నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి అన్ని విషయాల్లో ఆశీర్వదించి గొప్ప ఘనత కలుగజేయునుగాక. ఆమేన్.